ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో కలుసుకున్నారు. అంటే చైనీస్ కి వీళ్ళకి మంచి ములాఖత్. అందుకే నేను చైనా జియర్ అంటున్నాను. ఈ చైనా జియర్ ఏమన్నాడంటే ఈ చైనా జియర్ ఏమనంటే ఏంటండి కన్యకకు కుమారుడు పుట్టడం ఏంటండి? ఎందుకంటే నాకు తెలివి లేదు కనుక, నాకు అవగాహన లేదు కనుక. అరే మతాల మధ్య గొడవలు ఎందుకు రా? వాడు ఎవడు అన్నాడు, ఈడు అన్నాడు, నువ్వు చెప్పాలని చెప్పావచ్చు కదా. అందుకే ఈ వర్మగడుగు ఈ మతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టినాడు అనేది. నువ్వు కన్యకకి ఎట్లా పుట్టారని సైన్స్ ప్రకారం చెప్పదలుచుకున్నావు చెప్పు. వాడెవడు అన్నాడు, ఈడోడు అన్నాడు, చైనా జియర్ అన్నాడు, టిబెట్ జియర్ అన్నాడు. ఇదే తెలివి తగ్గించుకోవడం అంటే అని అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు. మీరు చాలా జాగ్రత్త గ్రహిస్తే ప్రేక్షకులారా, ఈ రోజు నాకు తెలిసి ఆరిన నేల మీద క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ్యంలో, ఇస్లాంలో, మిగతా దాంట్లో దీన్ని ఇంత ప్రోగ్రామ్ ఓపెన్ గా చేసి మాట్లాడిన వారు ఎవరు లేరు. ఇది మొట్టమొదటిగా సీఎం మీడియా ద్వారా జరుగుతూ ఉంది. సో ఏమన్నారంటే ఏం చెప్తున్నానండి రాజబాబు గారు, మొట్టమొదటిగా నా ద్వారా నేను చెప్తున్నాను, సీఎం మీడియా ద్వారా వెళ్తున్నాడా? ఆగండి మీరు అడిగారు కదా, చేస్తుంది వాడైతే వాడిని అనాలి కానీ వాడు ఏమంటున్నాడు? సీఎం మీడియా వాడిని ఇంక్లూడ్ చేసుకుని మాట్లాడుతున్నాడు. అందులో వాడు ప్రథమ వ్యక్తిగా, ప్రాధాన్యం ఉన్న వ్యక్తిగా. నా ద్వారా వెళ్తుంది, నేను ఇక్కడ చేస్తాను అంటలేదాడు. అది గమనించండి. రెండోది, అసలు వాడికి ఏ హోదా ఉండండి, వాడు ఏ క్రైస్తవ స్టాండ్ పాయింట్ చెప్తాడు? వాడు బాప్తిజం తీసుకోడు. ఇటువంటి విషయం మళ్ళా వీడియో రిపీట్ అయింది. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కాదు, ఇంకోసారి కూడా రిపీట్ అయితే ఆ కుర్రోడు లైవ్ లో మ్యావరిక్ అనే కుర్రోడు అడుగుతుంటే అవునండి రిపీట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇట్లా రిపీట్ అయ్యి ఇంకో మెస్సియా కోసం యూదులు మెస్సియాని నమ్మరు కాబట్టి వాడు పిచ్చి కోతలకు వస్తున్నాడు. వినయ్ గారు, అది హైపోథిసిస్, కనీసం థియరీ కూడా కాదండి, అది హైపోథిసిస్, ఊహను పట్టుకొని వచ్చి నేను చెప్తా అంటే పిచ్చనాయాలు. అదే థియరీ కూడా కాదు, అది చెప్పనిచ్చినోడు ఏమనాలి దీపక్ గారు? ఆ ప్రోగ్రామ్ చేయనిచ్చినోడు ఏ చెప్పుతో పట్టాలి అది చెప్పండి. వాడిని పెంట పూసి చెప్పుకు పెంట పూసి కొట్టాలని రాయబారి గారు మీరు పదే అడుగుతా ఉన్నారు. వాడికి దీనికి సంబంధం లేదు కదా, మీరు ఎందుకు వాడిని తిడతా ఉన్నారని. వాడేనండి పెట్టించేది. వీళ్ళిద్దరు ఆ ఛానల్లో భాగస్వాములు. మేము పదే చెప్తున్నాం మీకు, వాళ్ళిద్దరు కూడా ఆ ఛానల్లో భాగస్వాములే. మీరు ఆ విషయాన్ని గమనించండి. మేము ఎందుకోసం చెప్తున్నాం అంటే మేము అక్కడి నుంచే వచ్చాము, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. మీకు తెలియదు కదా, మేము చెప్తున్నాం, వినండి, అడగండి పోయి అక్కడ. వాడు ఎన్నో సార్లు ప్రవీణ్ అనేవాడు లైవ్ లోకి వచ్చి మాట్లాడటం తప్ప వాడు ఆ తమ్మునేల్స్ గిమ్మెయిల్స్ ఏమీ చెయ్యడు. ఇవి వీడు చేస్తున్నవి. ఎవడు ఆడు? వర్మ వాళ్ళ అన్న ప్రకాష్ కి రావు, ఎవరికి రావు. వాళ్ళ అన్న సెలవులో ఉన్నాడు, ఇప్పుడు బిజినెస్ చేసుకున్నాడు, ఎటో పోయిండు. వాడు ఎక్కడ కనపట్ల. ఈవిడు చేశాడు ఇదంతా, ఈ నిర్వాహకం. మీరు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? ఈ మతాల మధ్య చిచ్చు, మరియమ్మకి హిందువులకి, బైబుల్కి హిందువులకి, యేసుక్రీస్తు హిందువుకి, ఎప్పటి నుంచో వాళ్ళ అన్న మాటల్ని వాడు ఇప్పుడు ఒక సీన్ క్రియేట్ చేసుకున్నాడు. ముందు ఒక బ్యాక్గ్రౌండ్, నేను వాళ్ళ ఛానల్కి వెళ్తాను, తిట్టించుకున్నట్టు ఒక సీన్ క్రియేట్ చేసుకుంటాను, మళ్ళీ బయటకు వచ్చి నన్ను తిట్టారని అప్పుడు వగలాడి ఏడుపు లేచి ఈ ప్రోగ్రామ్ పెడతాను, అది ఆడు పెట్టింది. అర్థమైందా? హలో రాజేంద్ర గారు మాట్లాడండి. ఇప్పుడు రాజేంద్ర గారు మాట్లాడతారు. ఇప్పుడు నిన్న అతను ఆ ఛానల్లో కొంత కన్యక ఎలా గర్భవతి అయింది అనేది ఆయన ఏదో చెప్పాడు. అది తప్పు అని మనం వ్యాలిడ్ పాయింట్స్ తో అది మనం ప్రజల ముందు చెప్పాలండి, వ్యూవర్స్ కి తెలియజేయాలి. అది ఏ విధంగా తప్పు, ఎలా తప్పు, ఏంటి, అతను చెప్పింది ఏ విధంగా తప్పు అనేది వ్యాలిడ్ పాయింట్స్ తో మనము ప్రూవ్ చేసుకుంటూ రావాలి. ఆ విధంగా మాట్లాడండి. ఇప్పటిదాకా ఆ పాయింట్స్ చెప్పాను రాజేంద్ర గారు. వన్ బై వన్ క్లెయిమ్ ఉత్తి పుణ్యాన ఏదో బజార్ పంపుల దగ్గర ట్యాపుల దగ్గర తీసుకున్నట్టు చెప్పాల. పాయింట్ బై పాయింట్ ఇందాక అనిల్ గారు చెప్పారు, నేను చెప్పాను. హిస్టారికల్ గా ఉన్న రికార్డ్స్ చూపించి చెప్పించాం, బైబుల్లో ఉన్న విషయాలు చెప్పాం, అన్ని చెప్పామండి. ఉత్తి పుణ్యాన్ని తిట్టడం ఏం జరగల. ఇప్పుడు మాట్లాడుతున్నాం వేడిగా. మీరు అన్నది కరెక్ట్, పాయింట్ బై పాయింట్ అన్ని చూపించాం తార్కికంగా. యాడ్ చేయండి రాజేంద్ర గారు. అదే ఇప్పుడు నిన్న అతను ఏదైతే మాట్లాడాడో అది ఏ విధంగా లాజికల్ గా తప్పు అనేది మా ఆర్పి బ్రదర్ కూడా వివరించాలని కోరుకుంటున్నానండి. ఆయన నోటి నుంచి కూడా వినాలనుకుంటున్నాను. ఓన్లీ అతను చెప్పిన దాని మీదే, అతను చెప్పిన సబ్జెక్ట్ మీదే మనం కాంట్రడిక్ట్ చేస్తూ మనం వ్యాలిడ్ పాయింట్స్ మనం చూపించాలి. అది నేను కోరుకునేది. అది చేద్దాము. మీరు ఇంకో మాట కూడా జోడించండి. అతగాడు ఎవడైతే చేస్తున్నాడో వాడిని ఆ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నా వాడికి ఏం బాధ్యత లేదంటారా రాజేంద్ర గారు? ఎవడైతే కూర్చుని వర్మని ఎవడు మాట్లాడిస్తున్నాడో వాడికి అసలు వేషం అయితే బాధ్యత లేదంటారా? ఇవన్నీ ఆ పేపర్ల ముందు చూసి, వాడు కూడా క్రైస్తవుడే, ఇవన్నీ చూసి కదా చేయించాలి రాజేంద్ర గారు. అన్నగారు చెప్పండి. అంటే అతను ఇప్పుడు అదేనండి, ఇప్పుడు వాళ్ళ ఛానల్ పరంగా అది చెప్పారు, మన ఛానల్ పరంగా అది తప్పు అని మనం చెప్పడం మన బాధ్యత. వాళ్ళకి అదంతా వాళ్ళు పార్ట్ అండ్ పార్సిలే కదా, వాళ్ళందరూ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ కదా అక్కడ. కాబట్టి వాళ్ళందరూ ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ గా ఒక ప్రోగ్రామ్ ని వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు. కాబట్టి దానిలో అందరూ ఆమోదం ఉంది. అంటే ప్రెజెంటేషన్ మీద కలిసి డ్రామాలు ఆడుతున్నారు, నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు, దాంట్లో సబ్జెక్టు ప్రెజెంటర్ ఎవరు, సబ్జెక్ట్ ప్రెజెంటర్ డాక్టర్ ప్రవీణ్ గారు. ఏమండి
సబ్జెక్ట్ ప్రజెంటర్ ఎవరండి? డాక్టర్ ప్రవీణ్ గారు. అవును. ఎలో చేసింది ఎవరు? వర్మ గారు మోడరేటర్ గా. అవును. ఆ సబ్జెక్టు మనం డిబేట్ మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఏమి రీజన్స్ అని అతను చెప్పిన దాన్ని పాయింట్ బై పాయింట్ మనము మన కౌంటర్ పాయింట్స్ తో మనం వాటిని వీగిపోయేటట్టు చేయాలి. అప్పుడు మనం చేసేదాన్ని మనం చెప్పిన దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అది నేను అనేది. చెప్పామండి రాజేంద్ర గారు, మేము చెప్పాము ఆల్రెడీ. రాజేంద్ర గారు, ఇదే ఛానల్లో ఇంత గంట క్రితం మేము చెప్పాము. మీరు చెప్పే దాంతో రాజేంద్ర గారు నిజమే బ్రదర్, మీరు చెప్పారు. మిగతా ప్రతి ఒక్కరు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మాట్లాడాలి. అది నేను అనేది. ఇప్పుడు చేద్దాము. అయితే మీరు ఇంకోటి రాజేంద్ర గారు వాళ్ళు ఒక ప్లాన్, అందులో సాంకేతిక అంశాలు టచ్ చేస్తూనే సాంకేతికంగా ఎక్కడ తప్పు, ఎలా తప్పు, బైబిల్ పరంగా, సైన్స్ పరంగా, ఆర్కియాలజీ పరంగా, సమాజ పరంగా ఎట్లా తప్పు అని చెబుతూనే నైతికమైన బాధ్యత ఒకటి ఉంది మనకి. మీరు ఎంత కాదనుకున్నా ఆడి పేరు ఎమ్మాండి అని ఒక అతని పేరు, ఇంకొక అతని పేరు సాల్మన్ అని మనందరికీ తెలుసు. ఆయన ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను త్వరలోనే. ఈ సాల్మన్ అని చెప్పబడేవాడు పని కట్టుకుని వ్యూవర్షిప్ కోసం, ఛానల్ ఎదుగుదల కోసం ఇట్లా మేరీ మాత్రం తిట్టించొచ్చునా? వాడికి కూడా కొంచెమైన బుద్ధి, జ్ఞానం, సిగ్గు, ఈ ఆత్మాభిమానం లాంటివి ఏం లేవంటున్నాను నేను. రాజేంద్ర గారు అట్లాంటిదే నాకు వచ్చి చేస్తానంటే ప్రవీణ్ నేను ఒప్పుకున్నాడు కాదు. ఎలా నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని అనేవాడిని. ఏమండి వినయ్ గారు, మేరీ మాతని ఏమని తిట్టాడంటే ప్రవీణ్ గారు సబ్జెక్ట్ చెప్పాడు, కన్యక ఇలా పుట్టుండొచ్చు అని ఆయన నమ్మింది ఏదో ఆయన చెప్పాడు. ఏమని తిట్టాడు? ఏమని తిట్టాడు నాకు తెలియక అడుగుతున్నా, స్ట్రైట్ అడుగుతున్నా. ఏం తిట్టాడు? ఇప్పుడు ఆయన 50-50 అన్నాడు. అవునే తెలుగులో అదేనండి, 50-50 అనే చెప్పాడు ఆయన. ఇంగ్లీష్ లో చెప్పిన పదాలు తెలుగు అర్థం అదే. అంటే మరియమ్మ తల్లి మరియమ్మ తల్లిని కొజ్జా అన్నాడా? కొజ్జాలు పిల్లల్ని అంటారండి ఇంగ్లీష్ లో అన్న పదాన్ని తెలుగు అర్థం అదే. తెలుగు అర్థం అదేనండి. అదేనండి నేను అడుగుతున్నా కూడా, కొజ్జాలు పిల్లల్ని అంటారా, కొజ్జాలు పిల్లల్ని అంటారా అని అడిగా. మరి ఎట్లా కొజ్జా, ఎలా కొజ్జా అని అర్థం వచ్చింది? అదే ఆయన అడుగుతున్నానండి. ఇప్పుడు కెమెరా అంటే కొజ్జా అని మీరు చెబుతున్నారు. కొజ్జా ఎక్కడ కూడా పిల్లల్ని కనదు. మరి కెమెరా అంటే పిల్లల్ని కంటుందని ఆయన చెబుతున్నాడుగా. కెమెరా అంటే పిల్లల్ని కనగలిగిద్ది అని చెప్తున్నాడు కదా. అది కొజ్జా లేదు. రాజేంద్రన్న, ఇక్కడ 2 సెక్స్ ఆర్గన్స్ ఆమెలో ఉన్నాయి, మగ ఆడ సెక్స్ ఆర్గన్స్ ఆమెలో ఉన్నాయి, అందుకనే పుట్టారు అని చెబుతున్నాడు. యాక్చువల్ గా అది సైంటిఫిక్ గా కూడా రాంగు. ఎట్లా రాంగ్ అంటే సైంటిఫికల్ గా రాంగు, ఆడు చెప్పేది కూడా రాంగు. వాడు యూజ్ చేసిన పదం తెలుగులో 50-50 అని అర్థం. ఇంత చెప్తున్నా వాడేదో చెప్పాడు, మీరు చెప్పండి అంటారు ఏందండి? అవునండి, కొజ్జా అనే అనలేదే నాకు తెలిసి. బైసెక్సువల్ అంటే ఏంటి? రెండు లక్షణాలు ఉంటాయి, ఏమంటారండి వాళ్ళని? బైసెక్సువల్ ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని అంటున్నారండి. ఇప్పుడు కెమెరా పిల్లల్ని కనిద్దా కనదా? కెమెరా అన్న వాళ్ళు పిల్లలకి అంటుంది కదా. మరి అక్కడ ఆయన కన్నది అని చెప్తున్నాడు కదండి. కన్నది అని చెప్తున్నారు కదా. కంటే ఆడపిల్లని కనాలి, మగపిల్లని కనకూడదు. కంటే ఆడపిల్లని కనాలి, మగపిల్లని కనకూడదు. యాజ్ పర్ పార్థినోజెనిసిస్ ఆడపిల్ల పుట్టాలి, మగపిల్లగాడు పుట్టకూడదు. అదేనండి, సబ్జెక్ట్ మీద మనం ఎన్నైనా మాట్లాడుకుందాం. మరియమ్మ తల్లిని తిట్టారనే సబ్జెక్ట్ కరెక్ట్ కాదు. మరియమ్మ తల్లిని ఎక్కడ తిట్టాడు ఆయన? కాదండి, మరియమ్మ తల్లిని ఎక్కడ తల్లి అని కూడా, తల్లి తండ్రి ఇదంతా ఇది కరెక్ట్ గా లేదు. ఇప్పుడు మరియమ్మ తల్లి ఇది ఏంది, ఇది నాకేం అర్థం కాల. ఇప్పుడు ఇదంతా వేరే భావజానంలోకి వెళ్తుంది. లేదు అతగాడు అనేది ఏంటంటే 2 సెక్సువల్ ఆర్గన్స్ ఒకే మనిషికి ఉన్నట్టు చెప్పాడు సార్ అతను. అప్పుడు కొజ్జాకి సెక్సువల్ ఆర్గన్స్ రెండు ఉంటాయా? 2 ఉంటాయా కొజ్జాలకి సెక్సువల్ ఆర్గన్స్? ఉంటాయండి. రాయబార్ గారు నేను చెప్తున్నానండి, నేను తెర మీద చూపిస్తున్నాను. రాజేంద్ర గారు, ఏ కైమరా ఈజ్ మోస్ట్ కామన్లీ డిఫైన్డ్ ఇన్ బయాలజీ యాజ్ a single organism composed of cells with distinct genetically different DNA. It can refer to a mythological monster made of disparate animal parts or more figuratively a wildly unrealistic dream or illusion. మాన్స్టర్ అంటే ఏంటో అది కూడా చెప్పండి. మరి తర్వాత వాడు 2 సెక్సువల్ ఆర్గాన్స్ హెర్మాఫ్రోడైట్ అని కూడా ముందుకెళ్ళి అంటాడు మళ్ళా ప్రోగ్రామ్ లో. హెర్మాఫ్రోడైట్ అంటే ఇక ఒక టేప్ ఫామ్ లాగా 2 దాన్ని పునరుత్పత్తి చేసే అవయవాలు, జెనిటల్ ఆర్గాన్స్ ఒకే మనిషిలో ఉంటాయి, వీళ్ళు చెప్పినట్టు కొద్దివాళ్ళలాగా. మరి దాని అర్థం అదే కదా. వాడు తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్ లో మాట్లాడినా, అసలు వాడికి ఏమీ లేని స్టాండ్ తీసుకొచ్చి, పోనీ ఆడు చెప్పిన ఆ హైపోథిసిస్ ఎక్కడన్నా అప్రూవ్డ్ ఉందా, అథెంటిసిటీ ఉందా, ఈ ఏమీ లేకుండా మాట్లాడండి. ఏ రకంగా అండి మరి మంచిగా చూడగలం? ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మేరీ గారిని మీరు ఏ రకంగా వాడేదో మంచిగా చెప్పాడు, గడిచి గుట్టి చెప్పాడు, వాడికి ఏ స్టాండ్ లేదు, ఐడెంటిటీ క్రైసిస్ ఉంది వాడికి. కాదండి, ఇప్పుడు ఆయన
ఒక సబ్జెక్ట్ చెప్పాడు, అది తప్పని వివేదించండి, దానికి సంబంధించిన వ్యాలిడ్ పాయింట్ చెప్పండి, బాగుంటుంది. అవన్నీ వదిలేసి మేము మరియమ్మ తల్లిని తిట్టారు అని మీరు అనడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అప్పుడు అక్కడ తిట్టం దాన్ని కూడా తిట్టారు అని ఎలాగంటారు? అనవసరం. అది సబ్జెక్ట్ పాయింట్ లో మీరు గట్టిగా చెప్తే సరిపోతుంది. రాజేంద్ర గారు బైసెక్చువల్ గా పుట్టాడా యేసు ప్రభు? చెప్పండి మీరు. హ్యూమన్ ప్రమేయంతో పుట్టాడా? ఏమండి ఆయన చెప్పింది నేను ఒప్పుకున్నానని చెప్పానా? ఏమండి మరియమ్మ తల్లిని తిట్టడం అంటే హిందూ ఛానల్స్ కి వెళ్ళి చూడండి, అక్కడ తిడతారు. మొన్న ఒకటి వచ్చి తిట్టాడు చూడండి, అది తిట్టడం అంటే. ఇది సబ్జెక్ట్ చెప్తున్నాడు, దాన్ని చెప్పండి, దాన్ని మనం మాట్లాడదాం. ఆయన సబ్జెక్ట్ తప్పని చెప్పండి. రాజేంద్ర గారు ఆ సబ్జెక్టే చెప్తున్నాం. మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఒక స్త్రీకి తన లోపలే ఎగ్స్ ఉండి తనకు తానే వాటిని ఫలదీకరణ చెందించుకునేటట్లు ఉన్నటువంటి సైన్స్ ఇప్పటిదాకా మీకు 50 ఏళ్ళు వచ్చింది కదా, ఎప్పుడైనా విన్నారా ఇటువంటి విషయాల్ని? వాడు చెప్పే ఈ హైపోథసిస్ ఏదైతే ఉందో, ఇమాన్ కర్మాక్ అనేవాడు లేదా కమైరా అనేటువంటి ఆ పొజిషన్ తీసుకుని, మీరు ఎన్నడైనా ఒక లేడీ తనకు తానే లోపల ఆ ఓవరీస్ ని అండాలుగా ఫలదీకరణ చెందించుకునేటువంటి అవకాశం ఉంది లేకపోతే సాధ్యాసాధ్యతలు ఉన్నాయని ఎప్పుడైనా విన్నారా? నేను వినలేదు, వినండి, నేను వినలేదు, విన్నా కూడా నేను నమ్మనండి, నేను నమ్మను. తిట్టాల్సిన అవసరం మీరు అన్న పాయింట్ చెప్పేసి నేను అది డిస్ప్రూవ్ చేస్తున్నాం ఈ రోజు వరకు. ఇన్నాటి వరకు నేను తిట్టట్లా. ఓకే, మీరు అన్న పాయింట్ ప్రకారం కరెక్ట్. ఇప్పుడు ఓకే కదా, మీరు చెప్పిన పాయింట్ టెక్నికల్ చెప్పాను లేదా రాజేంద్ర అన్న? వాడు నేను తిట్టకుండానే పాయింట్ టు పాయింట్ చెప్పేసాను ఇప్పుడు. అవునండి, పాయింట్ టు పాయింట్ చెప్తే చాలండి. అతన్ని మనం ఏమనుకున్నారండి అసలు? ఏంటండి రాయబారి గారు, మీ బాధ ఏందండి? ఏమండి మీ వాళ్ళు జైగోట్లని వీటి గురించి అంత చెప్పి అంత మాట్లాడేంత బుర్రలోని అంటారా? మీ వాళ్ళకి అంత నాలెడ్జ్ అంత సబ్జెక్ట్ ఉందంటారా మీకు? అసలు అలా కాదు, ప్రవీణ్ గారు చెప్పగలిగినంత సబ్జెక్ట్ అని ఉందా మీ దగ్గర? అంత ఉంటే యాడ్సప్ అండి. ఆ సబ్జెక్ట్ కాదు, మీకు తెలిసినంత బూత్ శాస్త్రం. ఏమండి బూత్ శాస్త్రం చెప్పబాకండి, మేము మాటలు మేము వినలే ఉండండి. ఏమండి బూతుల్లో మేము మాట్లాడలేము, వదిలేయండి. ఆయన ఇప్పుడు బూతులు మాట్లాడలేదు రాజేంద్ర గారు, మీరు ఆయన అట్లా అనకండి. ఆయన ఎవరో మా వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు నేను అనేది. మీ వరకు వచ్చేసరికి మేరే మా పొజిషన్ ఇట్లా అంటున్నారు, మరి మా కుంతీదేవి దగ్గరికి వచ్చేసరికి కొద్దిమంది ఎడుతున్నారు, అది ఎట్లా అన్నట్టు అడుగుతున్నాడు. సరే, ఆర్పి బ్రదర్ వచ్చారు, ఆర్పి గారు మాట్లాడారు. అతగాడే అడిగాడు, ఎవరో కాదు, ఎవరైతే ఏ ప్రబుద్ధుడైతే ఇది చెప్పాడో ఆ ప్రబుద్ధుడే అన్నాడు కుంతి గురించి. సరే.